యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఇదిగో నీ పాద సన్నిధిని సమీపించడానికి నీవు చేసిన ఉపకారాన్ని మేలును బట్టి వందనాలు అయ్యా. ఒక్కసారి నాయన నీ కనికరం మా మీద అనుగ్రహించండి. నీ దక్షిణ హస్తం ఇదిగో నాయన మా మీదికి చాపి మమ్మల్ని అందరినీ తాకండి. దేవా, లెక్కకు అపార్థులమైనప్పటికీ ఇదిగో నీ కృప కలిగిన నామమును బట్టి నీ పాదాలను సమీపించి నీ పాదములను ఆశ్రయిస్తూ శరణు 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 వేడుకుంటూ ఒకసారి నాతో మాట్లాడండి, మందరితోనూ మాట్లాడండి నాయన. నేరుగా నీ మాట నా హృదయ అంతరంగములలో ప్రభువా చేరుటకును, అక్కడ వేరు తన్నుటకును, చీకటిని పెకలించుటకును ప్రభువా నూతన స్వభావము నాలో కలుగు చేయుటకును సహాయం చేయొచ్చు. నీ కృపలో నీకు ఇంకొక అడుగు వేయగలగడానికి దయచూపమని నన్ను మమ్మల్ని అందరినీ ఇదిగో వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డ నీ చేతులు యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొని ఉన్నాను నా పరలోక తండ్రి, ఆమేన్. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చాలా మందికి తెలిసినటువంటి వచనం. భక్తిలో ఇప్పుడే మొదలైన వాడి దగ్గర నుంచి భక్తిలో చాలా దినాలు అంటే కొన్ని సంవత్సరాలు నడిచిన వాడికి ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి కూడా అర్థమయ్యేటటువంటి భాష పదాలను వినియోగించి అర్థమయ్యే రీతిగా చెప్పేటందుకు ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఇప్పుడు నేను చదివినటువంటి మాట మీకు అందరికీ సుపరిచితం. అర్థమయ్యింది అనేటటువంటి మాట ఎలా ఉంటదంటే, పిల్లగాడికి తల్లి ఒక మాట చెప్తే వినేసి అర్థమైంది అన్నట్టుగా ఉంటాడు. వాళ్ళ అమ్మ చెప్పింది స్పష్టంగా వింటాడు, కానీ అది వాడికి పూర్తిగా అవగాహన రానప్పుడు కొత్తిమీర తీసుకురా అంటే కరేపాకు పట్టుకొచ్చినట్టు ఉంటుంది. వాళ్ళ మాట విన్నాడా లేదా? విన్నాడు. బజార్లోకి వెళ్ళి ఏదో తేవాలి, అది 5 రూపాయల్లో 10 రూపాయల్లో తేవాలి. అక్కడ వరకు అర్థమైంది. తేవలసింది ఏంటి, దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎంత తేవాలి, అది ఐడెంటిఫై చేయాలి. సంగతి అంటే వినబడుతుంది కానీ సారాంశం అయితే అర్థం కావట్లేదు. అది నేను చెప్పేటటువంటి విషయం. ఇక్కడ ఒక ప్రశ్న నేను వేయాలనుకుంటున్నాను. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కన్నా అంటాడు. అబద్ధం ఆడేననుకోండి, పాపం చేసినట్టే. ఒక అమ్మాయి గర్భం ధరించటం, కనడం, గర్భం ధరించిన దగ్గర నుంచి కనడం అంటే దాదాపు 280 డేస్ లేదా 9 నెలలు నిండిన తర్వాత 10వ నెలలోకి వచ్చాక కానీ కానుకురాదు. కానీ పాపము చేస్తే పాపం చేసేసినట్టే కదా. ఒక అబద్ధం ఆడేస్తే పాపం చేసేసినట్టే కదా. మోషే మన కళ్ళ ముందు కొండ మీదకి వెళ్ళాడు. ఇశ్రాయేలీలందరూ దేవుణ్ణి చూస్తూనే ఉన్నారు. ఆ కొండ ధూమంతో మండుతోంది, చాలా భగ్గును మండుతోంది. ఈ కొండను సమీపిస్తే చచ్చిపోతామని ఇశ్రాయేలీలకు తెలుసు. 40 రోజులైంది. అతను ఏమైపోయాడో మాకు తెలియదు. చేసుకుందాం దూడని మొదలుపెట్టి పాపం చేసినట్టేగా. ఇంత లాంగ్ ప్రాసెస్ ఎక్కడుంది? ఇది చాలా కీలకమైనటువంటి అంశం, చాలా మంది నేర్చుకోవాల్సినటువంటి అంశం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా అని రాశాడు. ఇక్కడ వాక్యము జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. ఆ వాక్యం మనకు అర్థం కావడానికి మనకి ఇక్కడ ప్రత్యక్షపరుస్తున్నటువంటి మెటీరియల్ ఏంటంటే గర్భధారణ అనేది మెటీరియల్ మనకు ప్రత్యక్షపరుస్తుంది. ఒక అమ్మాయి గర్భం ధరించాలి, లేకపోతే గర్భం ధరించిన తర్వాత అనే ప్రాసెస్ ధరించినప్పుడు తెలియకపోవచ్చు, కానీ 2 నెలలు 3 నెలలు అయ్యేటప్పటికి శరీరంలో వస్తున్న మార్పులను బట్టి నేను గర్భాన్ని ధరించాను అనేటటువంటి సెన్స్. నేను ఈరోజు రాత్రి నా భర్త దగ్గర ఉన్నప్పుడు తెల్లవారి నేనేం గర్భం ధరించను. నేను గర్భం ధరించడానికి సర్టెన్ టైం ఉంటుంది, దానికి ఒక పీరియడ్ ఉంటుంది. నేను గర్భం ధరించిన తర్వాత నాకు గర్భం వచ్చింది అని తెలవడానికి కొన్ని రకాలైనటువంటి సిమ్టమ్స్ ఆడవాళ్ళ యొక్క
గర్భస్థలంలో గాని, యూట్రస్ లో గాని, శరీరంలో గాని కనబడుతుంది. ఇప్పుడు నేను గర్భం ధరించానని నాకు అర్థం అవుతుంది. ఈ కాలంలో ఉంచుకోవాలా తీసుకోవాలా అనేది ఎవరికి వారికి నచ్చిన డెసిషన్ తీసుకుంటున్నారు. ఒకలేమో ఆ జనరు ఎవరు అనేది నచ్చితే ఉంచుకుంటున్నారు, నచ్చకపోతే తీసేసుకుంటున్నారు. అది ఏది ఏమైనా సరే గర్భధారణతో దీన్ని ఎందుకు పోల్చాడనే విషయం మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఒక విషయం మనిషిలోనికి వచ్చిన తర్వాత మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం చెప్తున్నాను. హార్ట్ అటాక్ వచ్చిందండి. హార్ట్ అటాక్ వచ్చింది. రాత్రి వరకు బాగానే ఉన్నాడండి, అన్నం బాగా తిన్నాడండి, మాతో మాట్లాడాడండి. కానీ ఏంటో అర్ధరాత్రి సడన్ గా గుండెలా పట్టుకుని నొప్పి అన్నాడండి, చాలా బాధగా ఉందండి అని ఏడుస్తూ తీసుకుని చెప్తా ఉంటారు. ఆ సిచ్యువేషన్ మీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఏ జబ్బైనా సరే, ఏ జబ్బైనా, హార్ట్ అటాక్ అయినా సరే సడన్ గా రాదు. ఏదొచ్చినా కూడా మన శరీరం మనకి తెలియచేసేటటువంటి లక్షణం ఉంటుంది శరీరానికి. ఈ శరీరానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఏదైనా యాంటీబాడీ మన లోపలికి వస్తే, ఏదైనా క్రిమి మన సంహార క్రిమి మన లోపలికి వస్తే ముందు మనలో ఉన్నటువంటి యాంటీబాడీస్ దాంతో ఫైట్ చేయటం మొదలు పెడతాయి. ఈ ఫైట్ చేస్తున్న క్రమంలో మనకి చాలా సిమ్టమ్స్ కనబడతా ఉంటాయి. ఆ సిమ్టమ్స్ కనబడుతున్నప్పుడే ఏంటి నాకు జ్వరం వచ్చేలా ఉంది అని అంటాం. అంటే లోపల ఆల్రెడీ ఫైటింగ్ స్టార్ట్ అయిందని అర్థం. ఏదో నాకు జ్వరం వచ్చేలా ఉంది, కొద్దిగా ఏదో తేడాగా ఉంది అంటాడు. అలాగా సాయంత్రం దాకా అలా గడిపిన తర్వాత సాయంత్రం టెంపరేచర్ ఆల్ ఆఫ్ సడన్ ఏం జ్వరం వచ్చేలాడికి, జ్వరం రావడానికి కావలసిన సిమ్టమ్స్ ముందు వాడికి ఇంటిమేట్ చేస్తా ఉంటారు. హార్ట్ అటాక్ కూడా అంతే. హార్ట్ అటాక్ రావాలి అని అన్నప్పుడు హార్ట్ అటాక్ కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అది ముందుగా చెప్తా ఉంటాం. మెట్లు ఎక్కుతున్నప్పుడు నాకు ఆయాసం వచ్చేస్తా ఉంటుంది, కాస్త దూరం నడిచినప్పుడు ఒగురుపు వస్తా ఉంటుంది, బరువుగా ఉంటది నా బాడీ, ఎంతసేపు కూర్చుని కదలకూడదు అన్నట్టు అనిపిస్తా ఉంటుంది, ఏదైనా గట్టిగా పని చేస్తే గనక ఆయాసం కింద ఉంటా ఉంటుంది. ఇవన్నీ దేనికి సిమ్టమ్స్ చూపిస్తుందంటే మన బాడీ, నీ బాడీలో ఫ్యాట్ అనేది పెరుగుతోంది అని చెప్తా ఉంటాయి. నువ్వు చాలా బరువు పెరిగావురా అని మోకాళ్ళు చెప్తా ఉంటాయి, ఎందుకంటే అవి మోస్తా ఉంటాయి. మెడ చెప్తా ఉంటది, ఇలా కొడుతున్నావు నువ్వు, నీకు అర్థమవుతుందో లేదో, ఇక్కడ మేము అరిగి చేస్తున్నాం అని చెప్తుంది మెడ. శరీరంలో ప్రతి భాగం చెప్తా ఉంటది. కానీ నువ్వు దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే, అంటే గుర్తించగలిగితే ఆ ప్రమాదాన్ని నువ్వు నివారించుకునేటటువంటి అవకాశం నీ బాడీ నీకు ఇస్తావు. హార్ట్ అటాక్ వస్తుంది అనేది ముందు చెప్తుంది బాడీ. నాకు ఎందుకు ఇలా ఆయాసం వస్తుంది సార్ అని చెప్పేసి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, ఆయాసానికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారా అంటారు కొంతమంది. కాదు 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 ఆ సిమ్టమ్స్ మీరు గమనించి డాక్టర్ దగ్గరకు వెళితే గనక ఫస్ట్ మీకు రాసేది ఈసీజీ అనేది రాస్తారు. ఈసీజీలో ఖచ్చితంగా హార్ట్ యొక్క ఫంక్షన్స్, అంటే గుండెకు సంబంధించిన నర్వ్ సిస్టంలో హార్ట్ ఇలా పంప్ చేసినప్పుడు అది ఎంత ప్రెజర్ తో పంప్ చేస్తుందో అంత ప్రెజర్ కూడా ఆ రక్తనాళంలో మొదలు నుంచి చివరి దాకా రావాలి. అందుకే కాలు దగ్గర ఒకటి పెడతాడు. ఆ నరువు ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ ఒక క్లిప్ పెడతాడు. ఆ నరువు ఎక్కడ ఎండ్ అయిందో చెయ్యి దగ్గర ఇంకో క్లిప్ పెడతాడు. అక్కడ పంప్ చేసినటువంటి ఆ పంపింగ్ అరికాలి దాకా ఎట్లా వస్తుంది అనేది ఇలాగ చూపిస్తుంది. ఈ చూపించేటటువంటి వేరియేషన్ లో కొన్ని మిస్ అవుతాయి. అంటే హార్ట్ పంప్ చేసింది కానీ ఒక పంపింగ్ రాలేదు, ఎందుకు అక్కడికి. అప్పుడు మైనస్ ఏంటంటే ఎక్కడో ఇది మిస్ అయ్యింది, అప్పుడు ఐడెంటిఫై అవుతుంది. హార్ట్ లో జాయిగా కొవ్వు పట్టింది అబ్బాయి నీకు అని. డాక్టర్ అంటాడు తేడా ఉందబ్బా, సరే యాంజియోగ్రామ్ చేయాలి. యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఒక వైర్ లోపలికి పంపించి అదంతా చూస్తారు, ఎంత మేరకు ఫ్యాట్ ఉందనేది గమనిస్తారు. గమనించినప్పుడు అది 60కి బిలో ఉంటే గనక మందులు వాడి తగ్గించేస్తారు. 80 అబవ్ ఉంటే గనక స్టంట్ అంటారు. స్టంట్ అంటే ఇలా గొట్టం ఉంటుంది అన్నమాట, దాంట్లో పెడతారు. హార్ట్ అటాక్ అనేది ఆన్ ఆఫ్ సడన్ గా రాదు. మన శరీరం ముందుగానే దాన్ని చెప్తా ఉంటది, అరే అని చెప్తా ఉంటది. గర్భధారణ కూడా అంతే. ఆన్ ఆఫ్ సడన్ నేను గర్భవతిని అయిపోను, గర్భధారణ కూడా అలాగే సిమ్టమ్స్ చెప్తా ఉంటది. ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది ఆ సిమ్టమ్స్. పాపానికి సంబంధించినది కూడా అంతే. దురాశ ఉంది నాకు, పాపని అయిపోయినా పాపం చేసేసినట్టు అయిపోయిందా? కాదు 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 ఆ దురాశ జాగ్రత్తగా లోపలికి చేరిన తర్వాత
అంటే అది ఒక గర్భధారణలోనికి వెళ్ళిన తర్వాత, ఆ దురాశ లోపలికి వెళ్ళిన తర్వాత అదేం చేస్తుంది తెలుసా? నెమ్మదిగా డెవలప్ అవుతూ ఉంటుంది లోపల, మనకి తెలియకుండానే పెరుగుతూ ఉంటది. పెరుగుతున్నటువంటి సిమ్టమ్స్ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. పొట్టు ఇట్లా వచ్చినప్పుడు ఇలాగ రావడం, అది ఇలా బిగబెట్టడం, ఇట్లా పైకి వెళ్ళడం, కిందకి రావడం, అబ్బో చాలా ఇబ్బందిగా ఉందని వేడి నీళ్ళు వేసుకుంటే కాస్త రిలీఫ్ రావడం ఉంటాయి. దురాశ కూడా అట్లాగ లోపల ఉన్నప్పుడు దాని సిమ్టమ్స్ అని చూపిస్తా ఉంటాం. మనోడు హాయిగా ఉంచుకున్నాడు, చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాడు, దానికి కావాల్సిన ఫుడ్ పెడతా ఉన్నాడు, దానికి కావాల్సిన పళ్ళు పెడతా ఉన్నాడు, దానికి కావాల్సినటువంటి ఆలయాలు తీసుకొచ్చి అమ్మా తినమ్మా అని స్వీట్ పెడతా ఉంటే స్వీట్ తింటా ఉన్నాడు, హ్యాపీగా పెంచుతా ఉన్నాడు. 9 నెలలు పోయిన తర్వాత కంటది. ఏం కంటది? పాపము కంట. నేను అంటాను, పాపము కనడానికి దురాశ ఒకటే కారణమా? అరే నేనేం పాపం చేయలేదని నువ్వు ఎవడు చేసావని అన్నాడు. అయ్యా పాపం, కానీ నువ్వు గర్భం ధరించినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడు నీకేమి తెలియదు, హాని తెలియదు. నీకు ఇప్పుడు ఏమి హాని తెలియదు, బానే ఉంటది. నీకు ఆయాసం వచ్చింది, కాసేపు కూర్చుంటే తగ్గిపోద్ది. మెట్లెక్కితే ఆయాసం వస్తుంది, కానీ మెట్లెక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కితే తగ్గిపోద్ది, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఒకానొక దినం వచ్చిన తర్వాత నీ జీవితాన్ని మొత్తం ఆపేస్తుంది. శరీరం అంటది, నీకు చాలా సార్లు నేను చెప్పా ఇది జరుగుతోంది నాలో అని. మనస్సాక్షి అంటా ఉంటది, చాలా సార్లు నీతో చెప్తానే ఉన్నా ఇది నీలో ఉంది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా అంటే అన్ని పాపాలు ఆలాక్షణ అయిపోవు. అసలు పాపం జరగడానికి సాతాను చేసిన ప్లానే ఇది. ఓ చిన్న ఆలోచన నీ మనస్సులో పెట్టి ఆలోచనకు నీ అభిప్రాయాలన్నిటినీ కూడా జాగ్రత్తగా మలుస్తా ఉంది. ఆది కాండంలో అవ్వమ్మ గారి యొక్క పరిస్థితిని ఒక్కసారి నేను గుర్తు చేయడానికి ట్రై చేస్తాను. ఆది కాండము 3వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా ఏంటండి ఈ మాట అర్థమైందా? 1 డేలో మోసగించిందా? ఆల్ ఆఫ్ సడన్ మోసగించేసిందా? నేను ఇలా వెళ్తున్నాను హ్యాండ్ బ్యాగ్ ఎట్టుకుని, ఎవడో వచ్చి టిక్మని లాక్కుపోయాడు. నాకు తెలియదు వాడు లాక్కెళ్తాడని, కానీ వాడికి తెలుసు అది లాక్కెళ్తాను అని. నువ్వు హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వచ్చిన తర్వాత నిన్ను చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాడు. నువ్వు ఎలాంటి దానో చూస్తాడు, నువ్వు ఎక్కడ చూస్తున్నావో చూస్తాడు, నీ వెనకాల ఎవడున్నాడో చూస్తాడు, నువ్వు ఎట్టి వెళ్తున్నావో చూస్తాడు, ఎవడు లేని టైం ఎప్పుడు వస్తుందో చూస్తాడు, ఆడికి అనువుగా ఎప్పుడు దొరుకుతుందో చూస్తాడు. అప్పుడు దాన్ని లాక్కుని పోతాడు. ఇది 1 గంటలో పట్టొచ్చు, 3 గంటల్లో పట్టచ్చు. ఆల్ ఆఫ్ సడన్ లో ఏం దొంగతనం జరగదు. దొంగతనం కూడా ప్రీ ప్లాన్డ్ గా జరుగుతుంది. అవ్వమ్మ గారు నన్ను మోసపుచ్చింది అని చెప్తుంది. ఓకే, మోసపుచ్చింది నిజమే, మోసపుచ్చడం నిజమే. నేనంటాను ఆల్ ఆఫ్ సడన్ గా ఏమైనా మోసపుచ్చేసిందా? దేవదూతలు అయిపోతారు తెలుసా? ఆ దేవదూతలు అయిపోతారు తెలుసా అనే మాట మనస్సులో ఉబ్బి 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 జాగ్రత్తగా కాయ కోసుకునేటంతగా వెళ్ళింది మాట. ఆల్ ఆఫ్ సడన్ లో ఏది జరగదండి. నీ మనస్సులో నీవు జాగ్రత్తగా పోషిస్తూ పెంచుతూ ఉన్నటువంటి విషయాలే నిన్ను దేవుని దగ్గర దోషిగా నిలబెడతాయి, నిన్ను దేవుని దగ్గర మంచి దాసుడుగాను నిలబెడతాయి. గర్భం దాల్చటం దేవునికి తెలుసా తెలియదా? మరి దేవుడు ఎందుకు మాట్లాడలేదు? తెలుసుగా చెప్పాలిగా దేవుడు. మరి ఎందుకు మాట్లాడలేదు దేవుడు? దేవునిలో ఉన్న నిజాయితీ. నాకు నేనుగా దేవుణ్ణి ఇష్టపడాలి, అది దేవుడు కోరుకునేటటువంటి ప్రేమ. భార్యాభర్తలు ఉన్నారండి. భర్త వస్తున్నాడు ఇంటికి వస్తున్నప్పుడు ఇవిడు ఎవరితోనో చాటింగ్ చేస్తాడు. భర్త వచ్చాడని చెప్పి గబగబా ఫోన్ తీసి పక్కన పెట్టి, ఈ సిచ్యువేషన్ లో మీకు ఏమర్థం అవుతుందంటే, భర్తకి భయపడి దాచటం కరెక్టా? భర్తని ఇష్టపడి అట్లాంటి పని చేయకపోవడం కరెక్టా? ఇష్టపడి మానేయాలి, దేవుణ్ణి ఇష్టపడి వదిలేయాలి. దేవుణ్ణి నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో అంత దేవునికి ఇష్టమైన విషయాలను స్వీకరిస్తావు. కానీ నా సొంతంగా ఒక దురాశ, ఒక ఆలోచన, ఒక అభిప్రాయము, ఒక పనికిమాలిన మనసు, ఒకరి మీద ద్వేషము, ఒకరి మీద కోపము, ఒకరి మీద ఏదో, ఇవన్నీ పెట్టుకున్నా కూడా నేను నీతిమంతుడిగానే కనబడతాను సుమా. కానీ ఒకానొక దినాన్న ఇవి మరణాన్ని కన్నప్పుడు దేవుని దగ్గర దోషిగా కనబడతాను సుమా. పాపం ఎప్పుడు కూడా ఆల్ ఆఫ్ సడన్ జరగదండో. నీ ఇష్టముతోనే
నువ్వు దొంగిలించేలాగా సాతాను చేస్తావు. నీ ఇష్టముతో నీ అంగీకారముతోనే పాపము జరగాలని వాడి సిద్ధాంతం. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత న్యాయపీఠం ముందు కూర్చున్నప్పుడు వాడు ఇష్టపడి పాపం చేశాడా లేదా నేను చెప్పానని పాపం చేశాడా అన్నాడు. ఇష్టపడకుండా ఏం పాపం చేశాడు అనుకుంటున్నావా? వాడు ఇష్టపడే చేశాడు అని సాతాను యొక్క వాదన ఉంటది. సాతాను యొక్క వాదన ఎలాగే ఉంటది. ఒక అమ్మాయిని కొంతమంది దుండగులు తీసుకెళ్లి అత్యాచారం చేశారనుకోండి, న్యాయపీఠం ముందుకు ఆ పిల్లని తీసుకెళ్తే ఏమనాలి? అమ్మాయి పాపం చేసింది అనాలా? అన్నాం కదా. అమ్మాయికి సంబంధం లేదు, అమ్మాయికి ఇష్టం లేదు, కానీ వాళ్ళే చాలా నీచంగా ప్రవర్తించి అమ్మాయిని నాశనం చేయడానికి ట్రై చేశారు. ఇందులో అమ్మాయి పాపం ఎక్కడుంది? కానీ నీవే ఇష్టపడి, నీవే జతకట్టి, నీవే ఏదో ప్రైవసీ ప్లేస్లోకి వెళ్ళి నీవే నచ్చినట్టు ప్రవర్తించేసి ఏమీ తెలియని లాగా బయటకు వచ్చి డ్రెస్ తులుపుకుని మామూలుగా వెళ్ళిపోతున్నావు అని. ఇప్పుడు ఆ అమ్మాయిని పట్టుకుని నాకు తప్పేం లేదండి, వీడు మోసగించాడండి అన్నది అనుకోండి, ఏమనాలా? ఇదే పంచాయతీ ఏదేను తోటలో జరుగుతుంది అన్నమాట. దేవుడు క్లియర్ గా అడుగుతున్నాడు, ఏం చేశావు? ఏంటమ్మా, ఏంది నీ పనేంటి, నీ గొడవ ఏంటి అని అడుగుతా ఉంటే అవ్వమ్మ గారు ఇస్తున్నటువంటి సమాధానమే నేటి క్రైస్తవ్యం ఇస్తున్న సమాధానం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా, ఏం చేశావు అని అడుగుతున్నాడు ఏంటి? అంతే కదా, ఏమని అడగాలి? ఆదాము గారిని అయితే తిన్నావా పండు అని అడిగాడు, బానే ఉంది. అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చి ఏం చేశావు అని అడిగితే ఏం చెప్పాలా? ఆమె మనస్సు కనబడతా ఉంది, అతడితో పెడుతున్న ముచ్చట కనబడతా ఉంది, కొంతకాలం వాడితో చేసిన సంభాషణ కనబడతా ఉంది, వాడి ట్రాప్ లో పడి ఇష్టపడి వెళ్ళి కాయ కోసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నువ్వు ఇష్టపడి నీవే వెళ్ళి కాయ తెంచుకుని తీసుకొచ్చి తిని ఏం చెప్తుంది? ఈవిడ నన్ను మోసం. క్రైస్తవ్యం కూడా ఇంతే. చాలా మంది ఇష్టపడే తమలో ఏదో దాచుకుని, ఏదో జాగ్రత్తగా పెట్టుకుని, జాగ్రత్తగా నాదేం తప్పులేదు తెలుసా, అసలు నేనే పాపం ఎరుగును తెలుసా, అసలు నేనే కార్యం చేయలేదు తెలుసా అని అంటూ ఉంటారు. వాస్తవానికి నాకు చాలా మంది గర్భవతులు కనబడతా ఉంటారు. ఎందుకంటే వైద్యుడు కదా, వాడిని ఇట్లా నాడి పట్టుకోగానే వాడి పల్స్ అర్థం అవుతుంది, వాడి పల్స్ అర్థం అయితే వాడి బీపీ అర్థం అవుతుంది, వాడి బీపీ అర్థం అయితే వాడి మైండ్ అర్థం అవుతుంది, వాడి మైండ్ అర్థం అయితే వాడిలో ఉన్న సిమ్టమ్స్ అర్థం అవుతాయి. పూర్వకాలం యొక్క వైద్య విధానం ఇట్లా నాడి పట్టుకుని ఆ పిల్ల గర్భవత కాదో కూడా చెప్పగలుగుతాం. ఈరోజు టెస్ట్ చేయాలా, బ్లడ్ టెస్ట్ చేయాలా, యూరిన్ టెస్ట్ చేయాలా, ఇంకా తింగరమేళం ఉంటే గనక స్కానింగ్ చేయాలా అని కూడా అనేక రకాలు ఉన్నాయి. నాడి పట్టుకుంటే అర్థమవుతుంది, ఎంత గర్భం ధరించారో మనకు అర్థం అవుతాం. ఇక్కడ కర్మ ఏంటంటే, నాలాంటి వాడు వెళ్ళి ఆవేశం ఎక్కువ, అస్సలు తట్టుకోలేను, వెంటనే వెళ్ళి నానా ఇది కరెక్ట్ కాదనుకుంటాప, నువ్వేదో తప్పు చేస్తున్నావు, ఇట్లా చేయకూడదు, బైబిల్ గ్రంథం ఇట్లా చెప్పలేదు, ఈ రకంగా మాట్లాడలేదు, నువ్వు ఇలా చేయడం తప్పమ్మా అని మనం చెప్తే వాడికి అర్థం కాదు కదా. తర్వాత వాడు మన మీద ఇంకొక నింద ప్రచారం మొదలు పెట్టు. నీ నాడి కరెక్ట్ గా లేదు, నువ్వు ఒకసారి వైద్యం చేయించుకుంటే మంచిది, ఈ నాడి ఇట్లా కొట్టుకోకూడదు, నీ స్థితి కరెక్ట్ గా లేదు, నీ హార్ట్ ఫంక్షన్ కరెక్ట్ గా లేదు, నీ లోపల ఉన్నటువంటి జీర్ణ ప్రక్రియ కరెక్ట్ గా లేదు అని నేను చెప్తే వాడికి అర్థం కాదు. ఎందుకంటే వాడికి ఇంకా అంత మైండ్ సెట్ రాదు. ఆడు అనుకుంటాడే ఎట్లా చెప్తాడు, నేను బాధ ఏదో జబ్బు చేసిన వాళ్ళని చెప్తావేటి అని అంటాడు. కానీ విత్ ఇన్ 1 week 2 weeks ఆ పీరియడ్ అయిన తర్వాత అది గర్భము ఏం చేస్తుంది, నెమ్మదిగా పాపమును, దురాశ లోపలికి రావడానికి, పాపం బయటికి రావడానికి సర్టెన్ పీరియడ్ ఉంటుంది. ఇది మీరు గమనించాలి. ఇంకా అసహ్యంగా చెప్తాడు దేవుడు. ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాడంటే, మీరు వాళ్ళతో వ్యభిచరించిర్రా. నాకు ఆ మాట చాలా హార్ష్ఫుల్ గా, చాలా కష్టంగా ఉండేది, చాలా కష్టంగా ఉండేది. అవును కదా, గర్భం ఎలా ధరిస్తారు? ఎవరికో ఒకరికి కమిట్మెంట్ అయితేనే గర్భం ధరిస్తాం. పెళ్లి కాకుండా ఇంకొకరు ఎవరితోనో కాస్త వెళ్ళే అమ్మాయి వెళ్ళింది అనుకోండి, గర్భం రావచ్చు. భర్త పెళ్లి చేసుకుని భర్తతో వెళ్ళింది అనుకోండి, గర్భం రావచ్చు. ఎవరితో ఒకరితో కమిట్మెంట్ అయితేనే కదా గర్భం వస్తుంది. ఈ దురాశ అనే దాన్ని ఎక్కడ కమిట్మెంట్ అయ్యింది అనేది మాత్రం ఆలోచించుకోవాల్సి ఉన్నా. దురాశ కావచ్చు, ఆలోచన కావచ్చు, బుద్ధి కావచ్చు, అసహ్యమైన కార్యాలు కావచ్చు, వేరే వేరే ఆలోచనలు కావచ్చు, కోపం కావచ్చు, అవిధేయత కావచ్చు,
అపనమ్మకం కావచ్చు, అవిశ్వాసం కావచ్చు, చాలా ఉంటాయి. ఇవి గర్భం ధరించిన వెంటనే మనకు వచ్చేది. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత దాని వేర్లను చాలా జాగ్రత్తగా మైండ్ సెట్ లోకి వెళ్తాడు. గర్భస్థితికి ఎందుకు పోల్చాడంటే మీకు బాగా గుర్తుపెట్టుకోండి, చెప్పడం దాన్ని. గర్భస్థితికి ఎందుకు పోల్చాడంటే ఒక పిండం గనక లేకపోతే ఒక అండం గనక ఆ గర్భంలోకి వెళితే ఆ గర్భాశయానికి మనిషిలో ఉన్న ప్రతి దానికి లింక్ ఉంటుంది. ప్రతి దానికి లింక్ ఉంటుంది ఆ గర్భాశయానికి. ఆ గర్భాశయానికి సంబంధించినటువంటి ఒక ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ బ్లడ్ లో దాని లెవెల్ పెంచుతా ఉంటుంది. అది బ్లడ్ లో దాని లెవెల్ పెంచుతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది జాగ్రత్తగా గుండెకి, ఊపిరితిత్తులకి, వీటన్నిటికి కూడా కనెక్ట్ అయ్యి ఒక దురాశ గర్భము ధరించి అంటే లోపలికి పోతే గనక, ఆ గర్భ సంచిలోకి పోతే గనక అది మెదడుతో కనెక్ట్ అయి ఉంటది, బుద్ధితో కనెక్ట్ అయి ఉంటది, ఊపిరితిత్తులతో కనెక్ట్ అయి ఉంటది, లివర్ తో కనెక్ట్ అయి ఉంటది, కిడ్నీస్ తో కనెక్ట్ అయి ఉంటది, బ్లడ్ తో కనెక్ట్ అయి ఉంటది, శరీరంతో కనెక్ట్ అయి ఉంటుంది, చాలా వాటితో కనెక్ట్ అయి ఉంటుంది. నీవు ఏదైతే నీ మనస్సులో చాలా జాగ్రత్తగా లోపల గర్భం ధరిస్తున్నావో అది చాలా విషయాలతో లింక్ అయి ఉంటది. నువ్వు ఏదైతే లోపల దాచావో, గర్భం ధరించావో అది చాలా వాటికి లింక్ అయి ఉంటది. దాంతో మెదడు కనెక్ట్ అయిపోయినప్పుడు మెదడు ఏమవుతుంది, నెమ్మదిగా ఆ దురాశకి అలవాటు పడుతుంది. దాంతో గుండె కనెక్ట్ అయి ఉన్నప్పుడు గుండె ఏమవుతుంది, నెమ్మదిగా దాన్ని గుండెతో అలవాటు పడి అంటే అది నెమ్మదిగా వేళ్ళు ఇట్లా 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 నెమ్మదిగా నీ యొక్క శరీరములు అవయములన్నిటికీ కూడా దాని యొక్క వేర్లు జాగ్రత్తగా ఇంప్లిమెంటేషన్ చేస్తాయి. ఒకానొక దినాన్న పాపాన్ని కనుక పాపము కూడా నీకు ఇష్టంగానే ఉంటుంది. ఎందుకని అంతకు ముందు నీ లోపల ఉన్నటువంటి అవయవాలన్నిటితో అది లింకప్ అయి ఉంది కాబట్టి అది నీకు ఎట్లా ఉంటది, ప్రీతిగానే ఉంటది. అది ప్రీతిగానే ఉంటది కాబట్టి తప్పు నీ మీద గాని దాని మీద గాని పెట్టవు. నువ్వు దేని మీద పెడతావు తప్పు? ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసగించినందున. దేని మీద పెట్టింది? నువ్వు ఆడెంక చూస్తేనే కదా వాడు నీతో ప్రొసీడ్ అవ్వగలుగుతాడు. వాడి వైపు చూసి నీవు నవ్వితేనే కదా అవతల వ్యక్తి నీతో ప్రొసీడ్ అవుతాడు. వాడు ఎప్పుడైతే నీ వైపు చూస్తున్నాడో నీకు ఐడెంటిఫై అవుతుంది. వాడు ఏ ఉద్దేశంతో చూస్తున్నాడో నీకు ఐడెంటిఫై అవుతుంది. వాడు ఎందుకు నీ వెనకాల తిరుగుతున్నాడో నీకు ఐడెంటిఫై అవుతుంది. వాడు నీతో ఎందుకు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో నువ్వు వాడిని చూస్తే, ముఖం చూస్తే ఐడెంటిఫై అవుతుంది. నాదేం తప్పులేదు, ఈ అబ్బాయి తిరుగుతున్నాడు అని అన్నాను అనుకోండి, ఎలా ఉంటది? చాలా ఆలోచించండి. నా వెనకాల చాలా పడతా ఉంటాయి. ఓ దురాశ పడతా ఉంటది, ఒక పేరాశ పడతా ఉంటది. ఒకడి మీదకి వెళ్ళి కోపగించి వాడిని గట్టిగా అరిచి తిట్టే అనేది ఒకటి పడతా ఉంటుంది. పరిగెట్టు వస్తూ ఉంటుంది. కప్ప చూడండి ఇలా ఎగిరి ఇలా పట్టుకుని ఆ గోడని ఎలా అతుక్కుంటుంది, అలా అతికేసుకుంటుంది. అతికేగానే దాని చేతులు రెండు మనకి అతుక్కుంటాయి, కాళ్ళు రెండు మనకు అతుక్కుంటాయి. అది నెమ్మదిగా మన మీద ఆపరేట్ చేసేటటువంటి సిస్టంలోకి వెళ్తుంది. అదే నువ్వు అంటే దులిపేవనుకో, ఎవడినైతే ద్వేషించమని, ఎవడినైతే చేదరించమని, ఎవడినైతే కించపరచమని నీ మీదకు ఆలుతున్న కప్పలు ఎన్ని ఉన్నాయో తెలుసా? చాలా ఉంటాయి. ధరించినటువంటి గర్భాలు ఎన్ని ఉంటాయో తెలుసా? చాలా ఉంటాయి. ఎందుకంటే శరీరం కంపల్సరీ దానికి సంబంధించినటువంటి సిమ్టమ్ నీతో చెప్తానే ఉంటుంది. చాలాసార్లు చెప్తుంది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తుంది, డాక్టర్ అమ్మ ఎన్నో నెలలు వచ్చింది అంటే నేను డేట్ లెక్క పెట్టుకోలేదు అంటే ఏం పర్వాలేదు అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ కరెక్ట్ డేట్ దగ్గర అధ్యాయంలో చెప్పేసి నాకు అర్థమైంది, నేను గర్భం ధరించాను. చాలా సార్లు దైవజనుడు చెప్తా ఉంటాడు, ఎందుకే ఆ పనికి మాలు తీసుకొచ్చి లోపల పెట్టుకున్నావు, దాన్ని తీసి బయటాడే, అది అనవసరమైంది, నీ జీవితానికి నాశనం చేస్తుందని చాలా సార్లు చెప్తా ఉంటాడు. డాక్టర్ అమ్మ కూడా చెప్తాను. విచిత్రం ఏంటి తెలుసా, డాక్టర్ అమ్మ గారు మంచి బలానికి టానిక్ ఏదైనా రాయకూడదు అన్న క్రైస్తవులు ఉన్నారు. బాగా ఆవిడ తిరగాలండి లోపల, ఏమైనా రాస్తారేంటి? దేవునికి ఏమి నష్టం ఉండదండి. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, పంట ఏం పండిపోయినట్టు కాదు, పాపమును కనగా, పాపమేం పంట పండేసినట్టు కాదు సుమా, అది పరిపక్వమై కాయ కాసింది. ఈ కాయ అయిన తర్వాత ఏమవుతుందంటే అది పరిపక్వమై అంటే దానికి కొంత టైం ప్రాసెస్. జామకాయ కాసింది, జామకాయ కటిక్కాయ కింద ఉంటుంది, తర్వాత దోరకాయ కింద అవుతుంది, తర్వాత పండు అవుతుంది, తర్వాత రాలి. ఈ ప్రాసెస్ కి కొన్ని వారాలు
టైం. అలాగే నీవు కన్నటువంటి పాపము నీకెంటనే హాని చెయ్యదు. ఆ పాపము పరిపక్వం అవుతుంది. పరిపక్వం అవ్వడానికి టైం ఉంటుంది. ఈ గర్భధారణలో నీవు తొలగించుకోవచ్చు. ఒకవేళ కనేసిన తర్వాత అయినా సరే నువ్వు దాన్ని వదిలిపెట్టుకోవచ్చు. లేదు, పరిపక్వ దశకి వెళ్ళిన తర్వాత నీవు తొలగించుకోవడానికి అవకాశం అది ఇవ్వదు. నీ టైం అయిపోయిందబ్బా, బయలుదేరు అని అంటావు. నీ టైం అయిపోయింది, గెట్ అవుట్ అని గెంటేస్తాడు దేవుడు ఏదేను తోటలో నుంచి. ఎందుకని? మరణాన్ని కనేసే అంతవరకు చూసుకోలేదండి. మరణాన్ని ఎప్పుడైతే కన్నారో నీకు నాకు బంధం తెగిపోయిందబ్బా, నువ్వు చచ్చిపోయిన వాడితో సమానం, వెళ్ళిపో బయటికి అని గెంటేస్తాడు. ఆదావమ్మల విషయంలో నాకు చాలా బాధ కలిగి చాలా రోజులు నేను బాధపడినటువంటి అంశం ఏంటి తెలుసా? చాలా బాధపడినటువంటి అంశం ఆదాము అవ్వలని గెంటివేయడం. చాలా దారుణంగా రాశాడు. ఎందుకు మరి? 3వ అధ్యాయము 23వ వచనం చదవండి. దేవుడైన యెహోవా పంపివేయడం అంటే ఏంటంటే వెళ్ళరా పోరా అని పంపడం, లేదా అత్తారింటికి పిల్లని పంపడం, లేదా ఉద్యోగానికి ఒకరిని పంపడం అనే పదాన్ని ఇలా వాడతారు. కానీ దాని నెక్స్ట్ సెంటెన్స్ అంటే తర్వాత వచనం చదివితే నీకు అర్థం అవుతుంది. అప్పుడు ఆయన ఏంటండి, ఎన్ని సంవత్సరాల స్నేహం, ఎన్ని సంవత్సరాల బంధం, ఆదాము తోటలో ఉన్నటువంటి అంతటి బంధం, ఆ జంతువులతో బంధం, దేవునితో బంధం, ఇహరలోకాలకు సంబంధించిన వాళ్ళతో, కుటుంబాలతో బంధం, ఇంత బంధాలను తెంచే వరకు కూడా ఇన్ని బంధాలన్నీ తెగిపోతాయి. ఈ మరణం వస్తే కానీ మొత్తం బంధాలను తెంచేస్తుంది. ప్రతి దానితో కూడా కట్మని ఇలా చెక్కేస్తుంది అంతే మరణం అంటే ఏంటనుకుంటున్నారు? సడన్ గా వచ్చి తీసుకుపోద్ది అనుకుంటున్నారేమో. కాదు. మరణము అది సడన్ గా రాదు, పరిపక్వం అవుతుంది. అది అలా పరిపక్వమైన తర్వాత మొదలవుతుంది మాట. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమైన తర్వాత మరణాన్ని కంటది. అంటే ఎంత లాంగ్ ప్రాసెస్ చెప్పాడో చూడండి. ఒక మనిషిలోనికి ఒక చెడ్డ తలంపు, చెడ్డ ఆలోచన, చెడ్డ కార్యం కనుక మనసులోకి వచ్చేస్తే వాడెంతనే పాప అయిపోయినట్టు కనబడ్డు సుమా. వాడు నీతిమంతుడుగానే కనబడతాడు సుమా. వాడిలో ఉన్నటువంటి పాపము బయటపడడానికి దానికి ప్రాసెస్ ఉంటుంది, కొంత సమయం ఉంటుంది. ఆ సమయం అయిన తర్వాత వాడి పాపం బయటకు కనబడుతుంది. అప్పటికీ వాడు ఆ పాపాన్ని వదిలించుకోకపోతే అది ఏమవుతుందంటే నెమ్మదిగా పెరిగి మరణం అవుతుంది. అంటే వాడి జీవితాన్ని మొత్తం నాశనం చేసేస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక తాగుబోతా అని చెప్పాలి. తాగుతా ఆరామంగా ఉంటున్నాడు, చాలా బాగుంటది, చక్కగా కష్టపడతా ఉంటా, రాత్రి వెళ్ళి 2 పెగ్గలు వేసుకుంటా, హ్యాపీగా తాగేస్తా, అయిపోయి శరీరం ఏం చేస్తుందంటే 2 పెగ్గలకు అలవాటు పడిపోయింది కదా. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఏమంటారు తెలుసా? 2 ఏటిరా, ఇంకోటి వెయ్యి అడుగు. నిజంగానే 2 ఎత్తే నాకేం ఎక్కట్లేదురా అంటాడు. ఇంకోటి వేస్తా, ఇంకోటి జాయిగా చచ్చిపోతాడు. వెంటనే చచ్చిపోతాడా? గర్భం ధరిస్తుంది లోపల. అది వెళ్ళి ఏం చేస్తుంది? పాపంగా అంటది. ఏంటి సార్ నాకు ఇలాగైంది, చేతులు దడదడలాడిపోతున్నాయి, నాకు ఏం అర్థం అవట్లేదు, ఏదో పట్టుకోలేకపోతున్నాను, ఇల్లు ఆడేస్తానండి దాటలేదు. డాక్టర్ వెంటనే టెస్ట్ చేస్తాడు, నర్వ్ సిస్టమ్ని ఒకసారి చూస్తాడు, మైండ్లో ఉన్న సెల్స్ని చూస్తాడు, రక్తంలో ఉన్నటువంటి కొన్ని గుణాలను చూస్తాడు. ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని వచ్చాక ఏంటి మనకి మందు అలవాటు ఉందా అడుగుతాడు. లేదు సార్ అప్పుడప్పుడు ఏదో వేస్తానంటాడు భయంతో. రిపోర్ట్లో అలా లేదు, చాలా తేడాగానే ఉంది. ఇంకా మరి మందు మానేస్తే బతుకుతాం, మందుతో ఉంటే అదే తీసుకుపోతుంది అని చెప్తాడు. అర్థమైందా? చేతిలోకి పాపం వచ్చింది. ఏమన్నాడు? ఇప్పుడైనా దీన్ని వదిలేస్తే నువ్వు బతుకుతావు, దీన్ని సంకనెత్తుకుంటూ పెంచుకుంటానన్నావా, ఇదే నిన్ను మోసుకుపోదు అంట. ఇలా మోసుకుపోయేటటువంటి పాపాలు చాలా ఉన్నాయి, విడిచిపెట్టండి అని చెప్తున్నాడు దేవుడు. తెలుసో తెలియకో, ఇష్టంతోనో అయిష్టంతోనో, లేకపోతే దేనితోనో నేను ఒక పాపాన్ని గర్భం ధరించేశాను, కానీ ఆ పాపాన్ని పుట్టేసింది, అది పాపం నా చేతిలో కనబడతా ఉంది, ఇప్పుడైనా వదిలే, అది మరణము కాక మునిపే నువ్వు దాన్ని వదిలే అని చెప్తున్నాడు దేవుడు. చాలా మంది వదలలేదు.
నేను చెప్పను సుమా, ఎన్ని రకాల గర్భాలు ఉన్నాయో, ఎన్ని రకాల ఇవన్నాయో నేను చెప్పను సుమా. చాలా ఉన్నాయి, బైబిల్ గ్రంథాల్లో చెప్తా ఉంటాడు. ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, కక్ష, కార్పణ్యం. ఒకటే రెండా? ఇవన్నీ మనుషుని లోపల నుండే వచ్చినట్టు. ఏడున్నాయి? లోపల. సరే, లోపల ఉంటే నాకేమో నష్టమా అని అనుకుంటావేమో. నష్టం ఏమీ కనబడదబ్బా, కానీ మరణాన్ని మాత్రం కంటే, అంటే పాపాన్ని మాత్రం కంటే అది నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు కొన్ని రోజులకి పాపాన్ని కని తీరాల్సిందే. నేనేం కన్నండి, నేను అలాంటి కాదని అని అనబాకండి. నువ్వు ఎలా ఉన్నా సరే పాపాన్ని కనాల్సిందే. విచిత్రం ఏంటి తెలుసా? పాపమును కన్న తర్వాత, ఇదే లాస్ట్ పాయింట్, ఇది పాపమును కన్న తర్వాత రిలేషన్ కట్ అయిపోద్ది. నువ్వు పాపమును కన్న తర్వాత దేవునితో నీకున్న బంధం తెగిపోద్ది. ఇదే ఆది కాండంలో చెప్తున్నటువంటి మూలపాఠం. ఏం చేశాడు అని అడిగితే, నా తప్పేం లేదు ఇదే అని చెప్పేసి తప్పించుకోండి. మయ్యా జాతక తప్పించుకున్నాను నేను అని ఆవిడ అనుకుంటది. ఆదాము గారు నువ్వు ఇచ్చావు కదా అని ఆయన తప్పించుకుంటాడు. సాతాన్ని శపిస్తాడు, భూమిని శపిస్తాడు. అయిపోలే. పాపం ఎప్పుడైతే మీరు కన్నారో వెంటనే వెళ్ళగొట్టబడ్డం అంటే ఏంటి? నేను ఉంటాను ప్రభువా, తెలియక చేశాను ప్రభువా, ఏదో తప్పు అయిపోయింది ప్రభువా, నేను ఉంటాను ప్రభువా అని బతిమిలాడుతున్నా సరే ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే నీ చేతిలో పాపం ఉంది. నువ్వు దాన్ని విడిచిపెడితేనే ఉండగలుగుతావంటే వీడు దాన్ని విడిచిపెట్టకుండానే ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా వీడిని బయటికి గెంటేసి తలిపేసేయండిరా అంటాడు. పాపం చేస్తే వెంటనే ఫలితం వచ్చేస్తుంది అని అనుకుంటున్నారేమో. రాదు 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 ఖచ్చితంగా రాదు. అది ఖచ్చితంగా ఒకనొక దినాన్న ఫలంలా వస్తుంది. అప్పటికి నీకు ఏమీ ఉండదు నువ్వు చేయడానికి. నీ చేతిలో ఏది ఉండదు. నువ్వు తప్పించుకోవడానికి దారి ఉండదు. నువ్వు ఎస్కేప్ అవడానికి ఏ విషయం ఉండదు. కాబట్టి ముందుగానే దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పటికైనా ఈ పాపాన్ని వదిలిపెట్టే. ఇప్పటికైనా ఏదో చేసావు దాన్ని మొత్తానికి వదిలిపెట్టేసి, ఇప్పటికైనా పాపాన్ని వదిలిపెట్టేసి అని దేవుడు చెబుతున్నాడు. దాన్ని వదిలిపెట్టకుండా సంకనెత్తుకుని, దాన్ని వదిలిపెట్టకుండా భుజాన్ని ఎత్తుకుని, దాన్ని వదిలిపెట్టకుండా నెత్తి మీద ఎక్కించుకుని నువ్వు తిరుగుతున్నావు కదా, ఇప్పుడు బాగుంటుంది నీకు. కానీ అది మరణాన్ని కన్న రోజు మాత్రం నీకు చాలా బాధగా ఉంటది. అది మరణాన్ని తీసుకొచ్చి నీ ఒళ్ళో వేస్తున్నప్పుడు మాత్రం నీ జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే నువ్వు చచ్చిపోతావు, సమస్య లేదు, ఇంక నువ్వు చచ్చిపోతావు, నీకు టైం అయిపోయింది. అదేంటండి మొన్న వచ్చినప్పుడు మానేస్తే బతుకుతానన్నారు కదా అని అంటాడు. అప్పుడు కానీ ఇప్పుడు నీకు టైం అయిపోయింది, నీ రోజులు అయిపోయినాయి, నీ జీవితంలో ఏమైనా ఆశలు ఉంటే తీర్చేసుకో అని చెప్పేస్తాడు. ఎందుకని? కనేసింది అది మరణాన్ని కనేసిన తర్వాత నీవు ఖచ్చితంగా గెంటి వేయబడేటటువంటి పరిస్థితి వస్తుంది. చాలా మంది చాలా ఈజీగా తీసుకుంటారు. ఏమో వద్దులే ఈ పని చేస్తే, ఏమో వద్దులే ఇట్లా చేస్తే, ఏమో వద్దులే ఈ మాట అనేస్తే, ఏమో వద్దులే ఈ పాపం చేస్తే, ఏమో వద్దులే ఈ అబద్ధం ఆడితే, ఏమో వద్దులే అనుకుంటారు. సింపుల్ గా తీసుకోబాకండి. స్టార్టింగ్ లోనే దాన్ని కడుక్కోవాలి. అసలు నువ్వు వెళ్ళి దాని దగ్గర పడుకోవడమే తప్పు. పడుకున్నావు, గర్భం వచ్చింది, కనీసం గర్భాన్ని తొలగించుకోవాలి. గర్భం వచ్చింది, గర్భాన్ని మోసావు, పాపాన్ని కన్నావు, సరే ఆ పాపాన్ని అయినా కడుక్కో. లేదు, ఆ పాపము పరిపక్వమై నిన్ను తీసుకెళ్ళిద్ది నరకానికి. ఇట్ ఈస్ ద పరాకాష్ట. ఇంకా అక్కడ తప్పించేవాడు ఎవడు ఉన్నాడు. దిస్ ఈస్ అ ట్రావెలింగ్. మనిషి యొక్క గమనం ఇది. మనిషి జీవితంలో జరుగుతున్న విషయం ఇది. యాకోబు చెబుతున్నటువంటి రహస్యం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా ఆ పాపము పరిపక్వమై మరణమును కనును. నేను అబద్ధం ఆడితే నష్టమే రాలేదురా, నేను ఈ తప్పు చేస్తే నాకేమో అవ్వలేదురా, నేను ఈ పాపం చేస్తే నాకేం అవ్వలేదురా అనుకుంటున్నావేమో. ఇవన్నీ కూడా గర్భం ధరిస్తున్నావు సుమా. ముసిని పండంత చేదైనటువంటి పాపము నీ ఒళ్ళోకి రాబోతుంది అన్నటువంటి విషయం ఇది. ఈ సిమ్టమ్స్ అన్ని ఏంటంటే ముసిని పండంత చేదైన పాపము నీ ఒళ్ళో పడబోతోంది అని అర్థం. ఆ ఒళ్ళో పడినటువంటి పాపాన్ని ఇప్పటికీ ఉంచుకున్నావా కడుక్కోకుండా, అది ఖచ్చితంగా నీకు తీసుకొచ్చి మరణం అనే దండ నీ మెడలో వేయిపోతుంది అనేది నిజం. ఆలోచించుకోండి. నేనేం గర్భం ధరించాను, నా లోపల ఏమి గర్భాలు ఉన్నాయి అనేది ఆలోచించుకోండి. నా వైపు అంటే నాకు మంచోడుగా దట్స్ అసలు కాదది. మనుషులకి ఎప్పుడు మంచోళ్ళు అని అనుకోకండి. ఎవడైనా మంచోడు అన్నా పట్టించుకోకండి, ఎవడరైడు అన్నా పట్టించుకోకండి. ఎందుకంటే మనకు అనవసరమైనటువంటి సబ్జెక్ట్ అది. దేవుడి దగ్గర ముఖం పెట్టినప్పుడు మాత్రం, దేవుని దగ్గర మోకరించి ముఖం పెట్టినప్పుడు మాత్రం
చాలా జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు గర్భం ధరించినా కూడా దేవుడు నీతో చాలా జాగ్రత్తగానే మాట్లాడు. దేవుడేమో తోసేయండి నిన్ను, దేవుడేమో చెదరించుకోండి నిన్ను, దేవుడేమి గెంటేయండి నిన్ను. నువ్వు గర్భం ధరించావన్న సంగతి దేవునికి తెలిసినా కూడా చాలా ఫ్రెండ్లీగానే మాట్లాడతాడు. సంసోన్ చెప్తాడు ఆ మాట. అభిషేకం నెత్తి మీద ఉంది, చక్కగా ఇలాగా తల విరబోసుకుని ఉన్నాడు. ఇశ్రాయేలీలని ఫిలిస్తీన్ నుంచి ఇశ్రాయేల్ రక్షించడం కోసం ఉన్నది అభిషేకం నెత్తి మీద ఉంది. అయ్యగారు తల ఏమో ఒక ఆవిడ ఒళ్ళో వదిలేశాడు. దేవుడు ఆత్మ ఎడబాసిందా? లేదు కదా. ఆడు గర్భం దాలుస్తున్నాడు. ఆ దెలీలా అన్న ఆవిడని గర్భం దాలుస్తున్నాడు. జాగ్రత్తగా గర్భం దాల్చాడు. దాల్చిన గర్భం ఏం చేసింది? చక్కగా గుండు కొరికిచ్చింది. ఇదేంటి ఒళ్ళో పాపం వచ్చింది అనుకుని అప్పటికైనా వదిలిపెట్టాడా? అది తీసుకెళ్లి బానిసత్వానికి అందేసి. విచిత్రం ఏంటంటే అక్కడ బంధించబడినటువంటి సందర్భంలో ఆ పాపము పరిపక్వమై మరణాన్ని కనక మునుపే అతడు చేసినటువంటి ప్రార్థన గొప్పది. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. గర్భము ధరిస్తున్నటువంటి పాపాలు చాలా ఉంటాయండి. అవేమి నష్టం చేసేవి మనకి, అవేమి హాని చేసేవి. చాలా హ్యాపీగా ఉంటాయి. కొన్ని పాపాలు చాలా హ్యాపీగా ఉంటాయి. కొన్ని రోగాలు చాలా సుఖంగా ఉంటాయి. కొన్ని రోగాలు చాలా సుఖంగా ఉంటాయి. అందుకే వాటి పేరు సుఖరోగాలు అంట. ఆ డాక్టర్కి వాల్యూ ఎక్కువ, ఫీజు ఎక్కువ, ఆ మందులకు డబ్బులు ఎక్కువ ఉంటాయి. మీకు సమాజంలో భగవంతుడు చూపిస్తున్నాడు కానీ మీకు అర్థం అవట్లేదండి. జాగ్రత్త సుమి. నేను దేవుని దగ్గర కనబడడానికి వెళుతున్నప్పుడు నేను ఏదైనా గర్భం ధరించి వెళ్ళిన దేవుడు నాతో నీటిగానే మాట్లాడతాడు. అది దేవుని యొక్క హుందాతనం. అనవసరంగా నేను పాముతో మాట్లాడుతున్నాను, ఇదెందుకో నాకు డిస్టర్బెన్స్ గా ఉంది, దీంతో రిలేషన్ కట్ చేయాలి. అయ్యా నాకు తెలియక దీంతో మాట్లాడాను, నాకు ఎందుకు ఇది అభ్యంతరంగా ఉంది, నన్ను క్షమించు, ఈ బంధం నుంచి నన్ను విడిపించు అని నువ్వు దేవుణ్ణి అడుగున్నావు అనుకో, సినిమానే వేరు. దేవుని దగ్గర ఆ విషయం దాచి సాతానుతో నెమ్మదిగా SMS పెట్టుకుంటూ, చాటింగ్ పెట్టుకుంటూ, ఇది పెట్టుకుంటూ, అది పెట్టుకుంటూ చేసుకుంటూ ఉంటే దేవుడు ఏమైనా వద్దన్నాడా? ఎప్పుడైనా తోసేశాడా? కాదన్నాడా? మాట్లాడకుండా ఉన్నాడా? అది దేవుని హుందాతనం. దేవుడు అలా హుందాగా మాట్లాడతాడు. అలాగని నాలో లేదా అంటే నేను గర్భం ధరించే ఉన్నాను, అసూయను గర్భం ధరించాను, వేరే వేరే లక్షణాలు గర్భం ధరించాను, వేరే వేరే కోరికలు గర్భం ధరించాను, వేరే వేరే ఇష్యూలు గర్భం ధరించాను. ఇవన్నీ నేను తీయించుకోవాలి, లేదా కడుక్కోవాలి, లేదా తొలగించుకోవాలి కదా. దేవుని దగ్గరకు వస్తున్నా, నేను క్లియర్ గా చెప్తున్నాను, పాపమును విడిచిపెట్టండి. పాపమునకు కారణమైతున్నటువంటి వాటిని కూడా దూరం పెట్టండి. అది పాపము కనడానికి ఏదైతే కారణమో దాన్ని దూరం పెట్టండి అని చెప్తున్నాను. ఒకవేళ నేను ఆల్రెడీ గర్భం ధరించేశానంటావా, ఇప్పుడైనా గర్భాన్ని తీయించుకునేటటువంటి ట్రై చేయి. లేదు, ఒకవేళ ఆల్రెడీ నా చేతిలో పాపం ఉందండి, పసికందులా పాపం కనబడుతుంది అంటే ఇప్పటికైనా ఈ పాపాన్ని కడిగేసుకుని వదిలించేసుకో. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నీలో ఇప్పటికీ ఏదైనా అంశాన్ని చాలా జాగ్రత్తగా దాస్తూ దుప్పటి కప్పుతూ జాగ్రత్తగా దాన్ని పక్కన పెట్టుకుంటూ, దాంతో ఒక మాట దేవునితో 2 మాట్లాడుతూ జీవితంలో భక్తి చేస్తున్నావేమో. జాగ్రత్త సుమి. అది కనేటటువంటి పాపాన్ని నువ్వు తట్టుకోలేవు, అది తీసుకొచ్చేటటువంటి చేదును నువ్వు భరించలేవు. దేవుడు ఒక్కసారిగా గెంటేస్తాడు. అంత దాకా తెచ్చుకోకు. ఇప్పుడే దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, దేవుని సన్నిధిలో కడుక్కుందాం, దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుని ప్రాధేయపడదాం. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం, దేవుణ్ణి సమీపిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.